తండ్రి ఇంటి వారము పాపం చేసితిమి. పాపం మాలో ప్రేరేపిస్తే ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేసాను. మీరు నన్ను పరిశీలించాలి దేవా. నా తప్పులుంటే క్షమించి దేవా. నా నడక ఉంటే క్షమించి దేవా. నా పరిస్థితులు ఏదైనా సరే క్షమించి మీ అడుగుజాల్లో నేను నడుస్తానని అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని ఈ ప్రార్థన యొక్క అంశం బట్టి నువ్వు నేర్చుకు వచ్చింది అంటే నీ కుటుంబం కోసం నీవే ప్రార్థించాలి, నీ పిల్లల కోసం నీవే ప్రార్థించాలి, సంఘ కాపర కోసం నీవే ప్రార్థించాలి, సహోదరుల కోసం నీవే ప్రార్థించాలి. అట్టి ప్రార్థన మనస్ఫూర్తమైన ప్రార్థన ఉండాలి. మన కుమారులు మనం గొప్ప చేసుకుంటే ఆయన విండవు, మన కుమారులు మనం తగ్గించుకుంటే నీ ప్రార్థన అయినా వింటాడు. అట్టి కృప దేవుడు మీకును నాకు అందరికీ కూడా ఇచ్చెనుగాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.